వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. 2024 విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు అవుతున్న పూర్తిగా ప్రారంభానికి సిద్ధమైన కస్తూరిబా గాంధీ పాఠశాలను ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోతోందని సంబంధిత అధికారులను పత్రికాముఖంగా అడగడం జరిగింది. కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థుల భవిష్యత్తు గురించి కర్తాల్ మండలానికి కస్తూరిబా గాంధీ పాఠశాలను మంజూరు చేయించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా పనులను పూర్తి చేసి ఈరోజు ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలను ఎవరి కుటిల ఆలోచన ప్రలోభాల వలన ఆపడానికి ప్రయత్నిస్తున్నారో మాకు అన్నీ తెలుసు అని జెడ్పీటీసీ హెచ్చరించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తాను అన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని నిరూపించుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీటీసీ స్థాయి నుండి సర్పంచ్ స్థాయి వరకు మంత్రి గారిని పిలిచిన వెంబడే వచ్చి కర్తాల్ మండలంలో అనేక ప్రజాభవనాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మంత్రి గారు సమయం ఇవ్వడం లేదని సాకులు చెబుతూ పాఠశాల ప్రారంభానికి సహకరించకుండా కాలయాపన చేయడం తగదు. అసలు విద్యాశాఖకు మంత్రి లేనప్పుడు ఎవరొచ్చి ప్రారంభిస్తారు? దీన్ని దృష్టిలో ఉంచుకొని నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ గారు సీనియర్ నాయకులు మల్లు రవి ఉన్నారు. 3 సార్లు ఎంపీగా, 1సారి ఎమ్మెల్యేగా పదవులు చేసిన జాతీయ స్థాయిలో మంచి పేరు ఉన్న నాయకులు మల్లు రవితో ప్రారంభించవచ్చు కదా అని తెలియజేశారు.